లేదు అన్నప్పుడు చేయలేము. నువ్వేం చేసావు అంటే మనం ఏమి చూపించలేము. అయితే ఈ సంవత్సరం 2018 నుంచి ఇప్పటి దాకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు సుమారు 20 పుస్తకాలను సిద్ధం చేసింది. అదే ఉన్నాయి, అవన్నీ కూడా రాబోతాయి. ఇంకొక 4-5 సంవత్సరాలు జీవితాంతం తెలుగు భాష కోసం కృషి చేసేటటువంటి సంస్థ. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఏం చేశావు అంటే కుదరదు. ఈ సంవత్సరాన్ని కూడా ఇట్లాంటి సంవత్సరాన్ని కూడా భవిష్యత్తు ప్రణాళికలు తీసుకొని చేసేటటువంటి సంస్థలు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక 4-5 సంవత్సరాల తర్వాత కానీ మనకి ఫలితం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంతవరకు వ్యాఖ్యానాలు రానటువంటి ఒక 12 కావ్యాలు, ప్రాచీన కావ్యాలు వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. ఆ వ్యాఖ్యానాలు రాయడానికి ఒక రోజులు అయిపోవు. ఆ వ్యాఖ్యానాలు రాయడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. మనకి ఆ 3 సంవత్సరాల తర్వాతనే మనకి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి అంతవరకు మనం ఓపిక పెట్టాలి. అందరినీ ఆహ్వానించారు, పరిహరించారు. మళ్ళీ వాళ్ళని వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే నా ముందు ఆచార్యులు చాలామంది ఉన్నారు. అందరిలోకి తెలియదు, కానీ కొందరికి లేదు. అందరిలోకి 2 పెద్ద పేర్లు అంటే వరిష్ఠ ఆచార్యులు. ఇలాంటి ప్రతి అవకాశాన్ని నేను తీసుకుంటాను. ఎందుకంటే యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత అంతకుముందు సుమారు 35 సంవత్సరాల యూనివర్సిటీలో భాషల మీద కంప్యూటరీకరణ, భాషను కంప్యూటర్లో వాడటం, భాషల గురించిన ఒక రకమైన భాషలని అంటే మానవ సహజ భాషలు, ప్రాకృతిక భాషలు కూడా వీటన్నిటినీ అంతర్జాలంలో చక్కగా వాడి మనం ఎలా అయితే మాట్లాడడం, ఇలా వినడం ఇవన్నీ చేస్తున్నామో కంప్యూటర్ల ద్వారా కూడా అలా చేయించాలి అనే తపనతో పనిచేసాం, పరిశోధన చేశాం. సంపద మాతృభాషల ద్వారానే సమకూరుతుంది. ఇది పేరున అంశం. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వస్తే 87% స్థూల జాతీయ అంటే రాష్ట్ర ఉత్పత్తి ఆ సంపద తెలుగు తదితర మాతృభాషల ద్వారా, ఇక్కడ మాట్లాడేదే మాతృభాషల ద్వారా సిద్ధిస్తుంది. ఇలాంటి అన్నిటికన్నా ముందు మేధో సంపత్తి, దాన్ని సంపాదించడం, దాన్ని చూపించి దాని నుంచి అనేక వనరులను సృష్టించడం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాసిం గారు చెప్పారు, మార్కెట్ ఇవాళ నిర్ణయాలు తీసుకుంటుంది, పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ పెట్టుబడికి ఆలవాటు ఏమవుతుంది, ఏమిటి అంటే ఆధారం ఎలా కనపడుతుంది అంటే ఈ మేధో సంపత్తి మాతృభాషలు చదువు అంటే మాతృభాషలు బోధన మాధ్యమంగా ఏ దేశాల్లో ఉన్నాయో ఆయా దేశాలలోనే ఈ మేధో సంపత్తి ఎక్కువగా కనపడుతుంది అన్నదానికి నిదర్శనంగా కొన్ని గణాంకాలు ఉన్నాయి. భారతీయ సినిమా పరిశ్రమ ప్రప్రథమ స్థానంలో, అది $multi-billion పరిశ్రమ. ఇవాళ తెలుగు సినిమాలు నంబర్ 1 పరిస్థితిలో ఉన్నాయి. అవి ఇక్కడే కాదు, అమెరికా అని కాదు, చైనా, జపాన్లో కూడా తెలుగు సినిమాలు ఆడుతున్నాయి. అంటే ఇక్కడ తీసిన సినిమాలు అక్కడ అనువాదం అయిపోతాయి, అక్కడ అందరూ చూస్తున్నారు. ఈ మధ్యన గత 5 సంవత్సరాల్లో విడుదలైన తెలుగు సినిమాల వలన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన డబ్బు కన్నా బయట ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డబ్బే ఎక్కువ. మీరు ఎక్కడన్నా ఇంటర్నెట్లో పెట్టి చూసుకోండి. అంటే ఈ పరిశ్రమ మీద ఆధారపడిన సుమారు 25 లక్షల జనం ఏమైపోతారు? వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇస్తామా, లేక అమెరికా బొమ్మని చెబుతామా? చెప్పలేం కదా. ఈ సినిమా పరిశ్రమ కోసం కథలు రాసేవాళ్ళు, దాని స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు, సాంకేతిక సిబ్బంది, యాక్టర్లు అనేక మంది ఉంటారు. దాంట్లో సుమారు 45 రకాల వ్యక్తులు దీంట్లో పనిచేస్తున్నారు. 45 రకాల వ్యక్తులు. ఆలోచన, ఇదంతా భాషాధారిత పరిశ్రమ కుప్పకూలిపోతుంది. ఇంకా అంటే మనం ఎక్కడి నుంచి, హాలీవుడ్ నుంచి మనం తెచ్చుకోవాలి. హాలీవుడ్ నుంచి సినిమాలను డౌన్లోడ్ చేసుకొని చివరికి మన పరిశ్రమ అవుతుందంటే దిగుమతి పరిశ్రమ అయిపోతుంది. అంతా దిగుమతే.
మనకు వచ్చిందంతా దిగుమతి. కొన్ని రోజులు దిగుమతి చేస్తామంటారు, తర్వాత డబ్బు పెడుతుంది జరిగేది ప్రపంచవ్యాప్తంగా. మన భాష హక్కు. శుభాకాంక్షలు, అభినందనలు. ఈ పుస్తకాన్ని చేకూరి రామారావు గారు చేసిన తెలుగు సాహిత్యం భాషా శాస్త్ర రంగంలో చేసిన కృషి గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని అందరూ తప్పకుండా చదవాలని, కొనాలని ప్రార్థిస్తున్నారు. ధన్యవాదాలు సార్. రెండో పుస్తకం డాక్టర్ కొర్రా బాలనాయక్ గారు రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ ఈ ప్రారంభ సమావేశంలో జరుపుతున్నాము. ఇది తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో ఈ పుస్తక ప్రచురణ గావించారు. ఇంకా మూడవ పుస్తకం నేను నా పరిశోధక విద్యార్థిని కలిసి భాషా శాస్త్రం ప్రవేశ పరీక్ష ఎవరైతే ఎంఏ లింగ్విస్టిక్స్ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్నారో వారి కోసం ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొచ్చాము. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 11 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు భారతదేశం మొత్తంలో నిర్వహిస్తున్నారు ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షార్థం సిలబస్ ని అనుసరిస్తూ తయారు చేసిన పుస్తకము. మీరు మీ విద్యార్థులకి ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పుస్తకం ఎంఏ లింగ్విస్టిక్స్ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్న వారికి ఉపకరిస్తుందండి. ఎన్టీఏ వాళ్ళు నిర్ణయించిన సిలబస్ ని అనుసరిస్తూ ఈ పాఠ్య పుస్తకం తయారు చేయడం అయింది. ఇందులో 7 యూనిట్లు ఉన్నాయి. ఈ 7 యూనిట్లకి బేసిక్ ప్రాథమిక క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాము ఎన్టీఏ వారికి. తర్వాత కొన్ని ముఖ్యమైన సూచనలు, అంటే ఏ సంస్థలు భాషా శాస్త్రానికి సంబంధించి పనిచేస్తున్నాయో భారత ప్రభుత్వంకి సంబంధించినవి ఇందులో పేర్కొన్నాము. తర్వాత రేపటి ముగింపు సమావేశంలో ఓపీఐఎల్ వాల్యూమ్ కూడా విడుదల ఉంది. ఈ రామకృష్ణారెడ్డి గారికి రేపటి ముగింపు సమావేశంలో విడుదల చేయబోయే ఓపీఐఎల్ వాల్యూమ్ ని ఆచార్య రామకృష్ణారెడ్డి గారికి అంకితం ఇస్తూ విడుదల చేయబోతున్నాము. రేపు ముగింపు సమావేశంలో అది కూడా ఉంటుంది. దాని సంపాదకులు డాక్టర్ సుశీల్ కుమార్ గారు, కన్వీనర్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి కోరుకుంటున్నాను. మధ్యన మేడం ఉన్నారు కాబట్టి మేనవారి ఉషాదేవి గారు వారి యొక్క ప్లీనరీ ప్రసంగం ఉంటుంది కాబట్టి అందరు భోజనం తర్వాత హాల్లోకి రావాలని తెలుసుకోవాలి. ఇక్కడ జరుగుతుందండి సోషో ఎకనామిక్ ప్రొఫైలింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. డాక్టర్ జేడి ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ మన సమక్షంలో. కింద యూనివర్సిటీలో 2 మాటలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ పుస్తకం ఏంటంటే మన భారతదేశంలో ఆర్థిక సంపద ఎలా చేకూరుతుంది, పరిశ్రమలలో ఏ భాషలు వాడుతున్నారు చేసి పుస్తకం ప్రచురించాను. ఇది జర్మనీలో పబ్లిష్ అయింది. దాదాపు 50 దేశాలలో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని హీడెల్బర్గ్ యూనివర్సిటీ లైబ్రరీలో కూడా పెట్టడం జరిగింది. తర్వాత యూనివర్సల్ లైబ్రరీలో కూడా చేర్చారు. సో ఈ పుస్తకానికి మంచి అంశాన్ని ఇచ్చి నాకు గైడెన్స్ చేసిన ఆచార్య గారిపటి ఉమామహేశ్వరరావు గారికి, అలాగే పర్యవేక్షించిన పరమేశ్వర కృష్ణమూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు వేదిక కింద ఉన్న విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు అందరూ కూడా ఇందులో ఈ సదస్సులో పాల్గొన్నందుకు అభినందనలు.
ఈరోజు 13వ అంతర్జాతీయ భాషా శాస్త్రజ్ఞుల సదస్సు 2025వ సంవత్సరం సందర్భంలో జరుగుతుంది. ఇది ఇప్పుడు మొదటి సదస్సు జరిగింది, ప్రారంభోత్సవ సదస్సు. ఈ ప్రారంభోత్సవ సదస్సుకి అతిథులు, ఇతరత్ర అధికారులు అందరూ హాజరయ్యారు. ఈ సదస్సు ముఖ్యోద్దేశం ఏంటంటే ప్రధానంగా మాతృభాషలు భారతీయ భాషల్లో విద్యా మాధ్యమంగా వాడటం అవసరం, దాని గురించిన చర్చలు, ఉపచర్చలు అనేక విధాలుగా ఉంటాయి ఈ 2 రోజులు. ఈ ప్రారంభ సదస్సులో నేను కీలక ఉపన్యాసం చేయడానికి వచ్చాను. కీలక ఉపన్యాసం ఏమిటి అంటే మాతృభాషలు ప్రత్యేకంగా ఈ అంతర్జాలంలో కొత్తగా ఆధునికంగా వచ్చిన కృత్రిమ బౌద్ధిక ఆధారిత యంత్రాధ్యయన బృహత్ భాషా నిధులను ఆధారం చేసుకొని కొత్తగా సృష్టి అవుతున్న, అంటే కొత్తగా అనువాద వ్యవస్థలు సృష్టింపబడుతున్న ఈ తరుణంలో, అంటే ప్రతి భాష నుంచి ఇంకొక భాషకు అనువాదం యాంత్రికంగా యంత్రానువాదం సాధ్యమవుతున్న ఈ దశలో మనము మన భాషలో కాని భాషల్లో, రాని భాషల్లో చదువుకోవడం ఒక రకంగా వెనుకబాటుతనాన్ని గుర్తు చేస్తుంది. అంటే దీని వలన కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం వలన వచ్చే 2 దశాబ్దాల్లో మాతృభాష చివరికి తమ అస్తిత్వాన్ని కోల్పోయి సాంస్కృతిక పరంగానూ సామాజిక పరంగానూ మన దేశం అత్యంత వెనుకబడిన దేశంగా గుర్తింపు పొందడానికి చాలా తరుణం ఆసన్నమైంది. దీన్ని నిరోధించాలి అంటే మనం మాతృభాషల్లో చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకంగా దీనికి ఉదాహరణగా చెప్పేది ఏమిటంటే ఈనాడు మేధోపరమైన దేశాలు, అంటే సాంకేతికంగా ఆర్థికంగా ప్రగతిని సాధించిన దేశాల్లో దక్షిణ కొరియా, జపాను, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇట్లాగే ఇజ్రాయెల్ మొదలగు ఇతర ఐరోపా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ తమ తమ మాతృభాషల్లో చదువుకొని అత్యున్నత స్థానాన్ని వాళ్ళ ఆర్థికంగాను అనేక సామాజికంగాను పొందాయి. అదే పద్ధతిని మనం కూడా మన మాతృభాషలో చదువుకొని ఆర్థిక సాంకేతిక ప్రగతిని సాధించాలని ఇక్కడ ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసాం. దాంట్లో కీలక ఉపన్యాసం చేశాను. దానికి అనేక ఉదాహరణలు ఇచ్చాము. అనేక రంగాల్లో మన వ్యవస్థ, అంటే మాతృభాషాధారిత పరిశ్రమలన్నీ ఆంగ్ల భాష మాధ్యమంతో సర్వనాశనం అయిపోతాయి. రేపొద్దున ఉదాహరణకి మన కొత్త ప్రచురణం అవటానికి మన గ్రంథాలయాలు, అంటే ముద్రణా వ్యవస్థ, ప్రకటన వ్యవస్థ, ఇంకా అనేక రకాలుగా, అంటే సినిమా పరిశ్రమ, ఇలా అనేక రంగాల్లో మనం వెనుకబడిపోయి పూర్తిగా ఆంగ్లం మీద ఆధారపడి మన వ్యవస్థకు కుప్పకొలిపోయే ప్రమాదం ఉన్నది. దీనికి సరిగ్గా అవసరం ఏంటంటే ఈనాడు మనకు అవకాశం వస్తుంది, కొత్తగా అవకాశం. ఈ యంత్రాధ్యయనంతోనూ అలాగే బృహత్ భాషా నిధుల సహాయంతో ఇదేంటి ఆర్థిక ఒక రకంగా కృత్రిమ బౌద్ధిక సమాజం ఏర్పాటయ్యే దశలో మనము మన మాతృభాషలో చదువుకోవాల్సిన అవసరం వచ్చిందని దీన్ని గుర్తించాలని చెబుతూ ఈ కీలక ఉపన్యాసం చేశాను. తెలుగు భాషా శాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భారతీయ భాషా సంస్థ నెల్లూరు, తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక దేబాబే హైదరాబాద్ సంయుక్తంగా 13వ అంతర్జాతీయ తెలుగు భాషా శాస్త్రజ్ఞుల సదస్సు 2025ని నిర్వహిస్తున్నాము. ఈ సదస్సు ఇవాళ రేపు కొనసాగుతుంది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము స్థానిక భాషలు, తెలుగుతో పాటు ఇతర స్థానిక భాషలు, గిరిజన భాషలు, ఈ భాషలన్నిటి మీద ఈరోజు అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఈ భాషలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగంలో
ప్రాథమిక విద్య అంతా కూడా మాతృబోధనగా ఉండాలనేటువంటి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే మరి ప్రభుత్వాలు కూడా నిర్బంధంగా మరి ప్రాథమిక విద్యలోనే విద్యా బోధన కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు విద్య అంతా కూడా కార్పొరేటీకరణ అయిన తర్వాత మొత్తం కూడా ఈరోజు ఏసీ క్లాస్ రూమ్లో విద్యా బోధన ఉంటుంది. కనీసం అందులో తెలుగు సబ్జెక్టుగా కూడా ఉండలేని పరిస్థితి ఉన్నది. మరి ఇది రాబోయే కాలంలో ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తులో ఈ తెలుగు కూడా మరి ప్రమాదంలో పడి మరి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మన మాతృభాషను, మన అమ్మ భాషను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు పౌరుడి మీద, ప్రతి ఒక్క తెలుగు భాష మాట్లాడేటువంటి భాషా ప్రియుడి మీద ఈ బాధ్యత ఉన్నదనేది మనం అందరము గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా తెలుగును తప్పనిసరిగా విద్యా పాఠశాలల్లో, అది కార్పొరేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా, అందులో తెలుగును తప్పనిసరిగా చేస్తామనేది ఒక శుభసూచకము. ఇట్లాంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషలన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ కొనసాగిస్తే కనుక మన భాషల్ని మనము బ్రతికించుకోగలుగుతాము. మన భాషని మనము, మన సంస్కృతిని మనము కాపాడుకోలేని పరిస్థితుల్లో మన అస్తిత్వానికి అది ప్రమాదం. కాబట్టి దాని యొక్క ఆవశ్యకత దృష్టిలో పెట్టుకొని ఈరోజు తేబావే ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, మన భాషను మనం కాపాడుకోవాలి, లేకపోతే అది మన మనవడికే ప్రమాదం అనేది అందరం గ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తుంది. తెలుగు భాషకి 3000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ 3000 ఏళ్ల చరిత్రలో 11వ శతాబ్దం వరకు, అంటే 200 క్రీస్తుపూర్వం 200 నుండి 11వ శతాబ్దం వరకు కూడా తెలుగు మనకు లభ్యమైంది, అది శాసన రూపంలో. ఆ తర్వాత కూడా 11వ శతాబ్దం నుండి మనకు సాహిత్య రచన ఉన్నప్పటికీ 19వ శతాబ్దం వచ్చే వరకు కూడా శాసనాలు లభ్యమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం నేను చదువుకోయే పేపరు ప్రాచీన తెలుగు మీద ఉంటుంది. ప్రాచీన తెలుగు ఎలా ఉంటుంది, ఆ శాసన భాష ఎలా ఉంటుంది, వాటి మీద అంటే మనకు ఎంత ఇప్పుడు ఆధునికంగా మనం తెలుగును మర్చిపోవడానికి జరుగుతున్నటువంటి వివిధ రకాల ప్రయత్నాలలో తెలుగు ఎంత మన ఉత్కృష్టమైన ఉన్నతమైన స్థానంలో ఉండి మనం ఎంత సాహిత్యాన్ని సృష్టించుకున్నామో. సాహిత్యాన్ని గురించి నేను మాట్లాడాను, భాష గురించి మాట్లాడతాను. కానీ భాషా సాహిత్యాలు రెండు కలిసే ఉంటాయి. ఆ భాష ఆ సాహిత్యాన్ని మనము ఎట్లా పోగొట్టుకుంటాం భవిష్యత్తులో తెలుగు నేర్చుకోకపోతే, తెలుగు చదువుకోకపోతే. అందువల్ల దాని ఆవశ్యకత, అది వాళ్ళు చెప్పిన వాళ్ళందరి దానికి అనుసంధానమే ఉంటుంది. ధన్యవాదాలు. నేను ఆచార్య కాశీ విశ్వనాథ్. నేను సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ డిప్యూటీ డైరెక్టర్ గాను. ఆ తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, అంటే తెలంగాణ మినిస్టర్ కమిషన్ ఉంటారు కదా, దాంట్లో డైరెక్టర్గా చేశాను. అది నా లాస్ట్ పోస్ట్. తెలుగు గురించి చెప్పాలంటే, మనం చెప్పేది వేరు, రాసేది వేరు, భాష పుస్తకంలో ఉండేది వేరు, మనం ప్రాక్టీస్లో ఉపయోగించేది వేరు. అజంత భాష అన్నారు. ఎక్కడ ఉన్నాయి అజంతాలు? పిల్లల పేర్లన్నీ కూడా హలంతాలే, ప్రతి మాట హలంతమే. కాబట్టి మనం ఆర్టిఫిషియల్ తెలుగు మాట్లాడుతున్నాం, వాడుతున్నాం ఈ రోజుల్లో. కాబట్టి ఆ దృష్టికోణంతో మనం యూనివర్సిటీస్లోనే తెలుగును బోధించేవాడు మనం జాగ్రత్త పడి సరైన తెలుగును నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. సదస్సు ఉంది. దీన్ని నిర్వహించడం కోసం భాషాశాస్త్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు మరియు తెబావే కలిపి తెలుగు భాషా శాస్త్రజ్ఞులు కలిపి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇది తెలుగు భాషా శాస్త్రజ్ఞులు 2005లో స్థాపించబడింది. దీని లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటిదాకా జరిగిన 12 సదస్సుల్లో
వారి లక్ష్యాలను నిర్వహించుకోవడం కోసము ప్రజల్లోకి ఈ తెలుగు తీసుకెళ్ళడం కోసము ఈ తెలుగు భాషా శాస్త్రంలో ఏదైతే పనిచేస్తుంది. అలాగే కొన్ని 10 లక్ష్యాలతో నిర్మితమైన ఈ తెలుగు భాష ఇంకా సమాజ అవసరాల కోసం ప్రస్తుతం ఉన్న తెలుగులో మిగతా తెలుగును రక్షించుకోవడంలో పరిరక్షించుకోవడంలో కీలకమైన బాధ్యత పోషిస్తుంది అనే చెప్పడంలో చాలా సంతోషంగా ఉంది. జాతీయ భాషా శాస్త్రజ్ఞుల సదస్సులో ఈరోజు ఉదయం ప్రారంభ సమావేశంలో 4 పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. అందులో మొదటిది మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్, ఆచార్య చేకూరు రామారావు గారి గురించి ఆచార్య ఐనవోలు ఉషాదేవి గారు రచించిన ఈ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ ప్రచురించింది. రెండవ పుస్తకం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సెంట్రల్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం భాషా శాస్త్రంలో నిర్వహించే ఈ పుస్తకం జ్యోతి మరియు ప్రవీణ్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించబడింది. అలాగే సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లంబాడా లాంగ్వేజ్ ఇన్ తెలంగాణ డాక్టర్ బాలు నాయక్ గారు రచించారు, సహాయాచార్యులు భాషా శాస్త్ర విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ. అలాగే జేడి ప్రభాకరరావు గారి సిద్ధాంత గ్రంథం, పిహెచ్డి సిద్ధాంత గ్రంథం సోషో ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ లాంగ్వేజ్ పాలసీ అనే గ్రంథాన్ని కూడా ఈ సదస్సులో ఆవిష్కరించబడింది. తెలుగు బతకాలి, తెలుగు వినబడాలి, తెలుగు కనబడాలి. అమ్మ భాష, అమ్మని ఎలాగైతే మర్చిపోమో జీవితాంతం, అలాగే మన తెలుగును కూడా జీవితాంతం అమ్మ భాషని బతికించాలి, అమ్మ భాషని మాట్లాడాలి. అమ్మ భాషలోనే మనము మాట్లాడితే తప్ప మన భాష బతకదనే మేధావులు ఈ సదస్సులో పేర్కొన్నారు. భాషా శాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశిష్ట అధ్యయన కేంద్రం, భారతీయ భాషా సంస్థ, తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ 13వ అంతర్జాతీయ తెలుగు భాషా శాస్త్రజ్ఞుల సదస్సును జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే భాషను రక్షించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తెలుగు భాష ఎలాంటి ప్రభావానికి గురవుతుందనే విషయాన్ని కూడా చాలా మంది వక్తలు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. తెలుగు భవిష్యత్తులో తెలుగు భాష మీద ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందనే విషయాన్ని కూడా 2 days కార్యక్రమంలో చాలా పేపర్ ప్రజెంటేషన్స్ కూడా చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ ఇంపార్టెన్స్, తెలుగు లాంగ్వేజ్ యొక్క ఫేసింగ్ ద ప్రాబ్లమ్, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేసింగ్ ద తెలుగు లాంగ్వేజ్, అట్లా ఎట్లా హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అనే విషయాన్ని కూడా పత్ర సమర్పణలో వాళ్ళు విషయాన్ని విశ్లేషిస్తారు. థ్యాంక్ యూ ఈ అవకాశం. Department of Linguistics is organizing 13th International Conference of Telugu Linguists Forum. The Department of Linguistics in collaboration with CIL Mysore, that is Center for Excellence in Studies in Telugu, Classical Telugu అని ఇంకా మా డిపార్ట్మెంట్ కలిపి ఈ సదస్సుని నిర్వహిస్తున్నాము. ఇది 13th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ తెలుగు లింగ్విస్ట్ ఫోరం అన్నమాట. అయితే ఇది మా డిపార్ట్మెంట్ తరఫున అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రాంలో 80 పేపర్స్ వచ్చాయి. ఈ 80 పేపర్స్ మేము హైబ్రిడ్ మోడ్లో కండక్ట్ చేస్తున్నాము. We have online mode and offline mode, and almost 300 registrations ayyayi. So ee program we are going to have we are going to make it a grand success here hopefully. Thank you. The program chief guest is Professor Kumar sir, our vice chancellor sir, for the inaugural session. For the valedictory session, our chief guest is Professor Surya Dhananjay madam, and we have guests of honor. In the inaugural session, we have our director of the Center Classical Studies Center and other guests for our program. Valedictory, the guest of honor is Professor Naresh Reddy Garu, our registrar, and we have our OSD sir, Professor Jitendra Nayak Garu,
So they are going to join us. ఇంకా వ్యాలిడేటరీలో వీ హ్యావ్ ఈ ప్రోగ్రామ్లో మేము హైబ్రిడ్ మోడ్లో ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు. వన్ స్పీకర్ ఇస్ ఫ్రమ్ ఫ్రాన్స్, అనదర్ ఇస్ ఫ్రమ్ జర్మనీ అండ్ వన్ ఇస్ ఫ్రమ్ ద US. సో దే విల్ బి గివింగ్ ద టాక్ ఆన్లైన్ అనమాట. పేపర్స్కి మేము కాన్ఫరెన్స్లో అందరికీ సర్టిఫికేషన్ ఉంటుంది, అందరికీ సర్టిఫికేట్స్. ఇంకా కాన్ఫరెన్స్ది మేము బుక్ తీసుకొస్తున్నాము, ఒక అబ్స్ట్రాక్ట్, అన్ని అబ్స్ట్రాక్ట్ సబ్మిట్ చేసింది ఒక ప్రొసీడింగ్స్ లెక్క తీసుకొస్తున్నాము. అది రేపు వ్యాలిడిటరీలో వి విల్ బి ఇష్యూయింగ్ ద బుక్ అండి. థ్యాంక్ యూ. అడగదమ్మా, మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చాలా అన్నారు. సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మేము పగల 5 వరకు చేసేవాళ్ళం, సాయంత్రం 5 వరకు. 5 తర్వాత 6 తర్వాత ఉమా మహేశ్వరరావు వాళ్ళ బ్యాచ్ ఉంది, అందరూ ఉండే వాళ్ళు 5 బాయ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళంతా మేడం ఫండింగ్ ఉంటే ఒకసారి అన్ని కూడా రీపబ్లిక్ చేస్తే బాగుంటుంది. వేసాలని తెలియదు కదా, మనం అడగలు కూడా అడగలేము, భయం అప్పట్లో. ఇలా కాదు, ఎంత భయమో. స్పెషల్ 81లో వచ్చింది. 326 articles ఉన్నాయి సార్, ఆన్లైన్ అవైలబుల్ ఉంది మనకు. ఉస్మానియా మనం కొనుక్కోవచ్చు, ఏదైనా మనకు సార్ మీకు నచ్చిన ఆర్టికల్స్. ఈ అబ్స్ట్రాక్ట్ దగ్గర పోతే ఏ ఆర్టికల్స్ అబ్స్ట్రాక్ట్ బిగినింగ్ 1975 నుండి ఇప్పుడు ఎక్కడ కూడా మనం 100% మేడం. లేదు ఎందుకు చదవాలి మేడం? కలెక్షన్స్ అవి మన ఓపీఐ వాల్యూస్ అన్నీ ఉన్నాయి మేడం. ఫ్రమ్ బిగినింగ్ టు టిల్ టుడే 1975 నుండి స్టార్ట్ అయింది. ఓ అన్సర్టైన్ చాలా ఉన్నాయి. కొనడానికంటే మేము రేర్ కలెక్ట్ చేస్తే కలెక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. కావాలంటే మీరు జిరాక్స్ తీసుకోవచ్చు, మేము ఇస్తాం. ఏం లేదు, ఇది మనం